యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రాలకి ఇండస్ట్రీలో డిమాండ్ లేకుండా పోయింది. తన ప్రతి మూవీకి మార్కెట్ పడిపోతూనే వస్తుంది. ఇలాగే తను హీరోగా కొనసాగితే కొన్ని సంవత్సరాలకి పూర్తి డిమాండ్ని కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు. దీంతో రాజశేఖర్ తన పంతాన్ని మార్చుకున్నాడు. హీరో జగపతి బాబు లాగే తను కూడా నెగిటివ్ రోల్స్ కి ప్రాధాన్యం చూపిస్తున్నాడని అంటున్నారు. తన కెరీర్ ప్రారంభంలోనూ రాజశేఖర్ ఆహుతి, తలంబ్రాలు వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ ని చేశాడు. తర్వాత హీరోగా ఒక వెలిగాడు. ఇప్పుడు తన మార్కెట్ పడిపోవడంతో మళ్ళీ నెగిటివ్ పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నాడని అంటున్నారు. అయితే సాధారణంగా రాజశేఖర్ తన మూవీలను తానే స్వయంగా చెడగొట్టుకుంటున్నాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ఒకవేళ రాజశేఖర్ నెగిటివ్ పాత్రలను చేసినా షూటింగ్ సమయంలో తన ప్రవర్తన మార్చుకోకపోతే ఈ కెరియర్ని కూడా దూరం చేసుకున్నవాడవుతాడని అంటున్నారు. ఇక కొంతమంది అయితే తను సాధారణంగా ఇబ్బంది పెడతాడు కాబట్టి తీసుకోకపోతేనే బెటర్ అని అంటున్నారట. ప్రస్తుతం రాజశేఖర్ ఓ మూవీలో మాత్రం నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందించే అహం అనే సినిమాలో రాజశేఖర్ విలన్ గా కనిపించబోతున్నాడు. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి